Hi guys, welcome to Crick Chat with Venkatesh. So lights, camera, action. T20 వరల్డ్ కప్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఒక నెల రోజుల పాటు మనకి క్రికెట్ పండగ మనందరినీ అలరించబోతుంది. పెద్దగా బజ్ లేదు, అంత ఎక్సైట్మెంట్ లేదని మీరు అనుకుంటున్నారా? ఓకే, ఎందుకంటే టూ మెనీ వరల్డ్ కప్స్ అయిపోయినాయి. మనం వరల్డ్ వైడ్ అనేక లీగ్స్ చూస్తున్నాం, అండర్-19 చూస్తున్నాం, ఉమెన్స్ మ్యాచ్లు చూస్తున్నాం, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చూస్తున్నాం. సో టూ మచ్ ఆఫ్ క్రికెట్ మనం చూస్తున్నాం కాబట్టి అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ కావట్లేదు. క్రికెట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డైలీ ఏదో ఒక మ్యాచ్ చూస్తూనే ఉన్నాం. బట్ వన్స్ దిస్ టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సైట్మెంట్, కొన్ని థ్రిల్లింగ్ మ్యాచెస్ అవి ఇవి ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి, వాళ్ళంతా డ్రామా కంటిన్యూ అవుతుంది. సో టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎంతో మన హోమ్లో జరుగుతుంది ఈసారి, కోర్స్ హైదరాబాద్లో మ్యాచ్లో. బట్ ఓవరాల్గా మనకి ఈ నెల రోజుల పాటు ఎవ్రీబడి విల్ బి టాకింగ్ అబౌట్ క్రికెట్. ఫస్ట్ డే రోజున 3 మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది, పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్. ఫస్ట్ మ్యాచ్ శ్రీలంకలో ఉంది. అండ్ సెకండ్ మ్యాచ్ అది 11 o'clock స్టార్ట్ అవుతుంది వాళ్ళ మార్నింగ్. 3 గంటలకి వెస్టిండీస్ విల్ టేక్ ఆన్ స్కాట్లాండ్. అండ్ రాత్రి 7 గంటలకి ఇండియా తమ క్యాంపెయిన్ టు డిఫెండ్ ద టైటిల్ స్టార్ట్ చేసింది ఎట్ ముంబై వాంఖేడే స్టేడియం అగేన్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా టీం మనకేమైనా పోటీ ఇవ్వగలదా? లాస్ట్ టైం వాళ్ళు పాకిస్తాన్ ఓడించారు. సో లాస్ట్ టైం దేవర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అందులోనూ అమెరికన్ టీంలో 5 ప్లేయర్స్ ఇండియాలో పుట్టిన వాళ్ళే. ఇండియాలో అండర్-19 ఆడిన వాళ్ళు, ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ ఆడిన వాళ్ళు. సో 5 ఇండియాలో పుట్టిన వాళ్ళు, 3 పాకిస్తాన్లో పుట్టిన వాళ్ళు. ఓవరాల్గా వాళ్ళ టీంలో ఉన్న 15 మంది కూడా ఇమిగ్రెంట్స్, అంటే అమెరికా వెళ్ళి సెటిల్ అయిన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా వాళ్ళ పేరెంట్స్, అంటే అమెరికాలో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా, ఎన్ఆర్ఐస్ కాదు, నా ప్రవాస వేరే దేశాలకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, లేకపోతే ఇండియా నుంచి గ్రీనర్ ప్యాస్చర్స్, డాలర్ డ్రీమ్స్ వెతుక్కుంటూ వెళ్ళిన మన, లేకపోతే అక్కడ క్రికెట్ ఆడడం కోసం, ఇక్కడ పెద్దగా ఆపర్చునిటీస్ లేవు కాబట్టి యుఎస్ఏ తరఫున ఆడదామని వెళ్ళిన వాళ్ళు, హర్మీత్ సింగ్ లాంటి వాళ్ళు. సో ఓవరాల్గా ఆ ఫీల్, ఆ ఇండియన్ ఫీల్ ఉంటుంది దాంట్లో. వాళ్ళ కెప్టెన్ కూడా మొనాంక్ పటేల్ కూడా గుజరాత్ అండర్-19కి ఆడినవాడు, జూనియర్ లెవెల్ ఆడినవాడు. అండ్ హర్మీత్ సింగ్ లాంటి వాళ్ళు, హర్మీత్ సింగ్, శుభం రంజానే, నేత్రావల్కర్, ఆల్రెడీ ఆ పేరు సౌరభ్ నేత్రావల్కర్, లాస్ట్ టైం కూడా మనకు బాగా ఫెమిలియర్ నేమ్ అది. వీళ్ళు ముంబైకి ఆడిన వాళ్ళు, ముంబై జూనియర్ లెవెల్లో, తర్వాత సీనియర్ లెవెల్లో కూడా ఆడిన వాళ్ళు వీళ్ళు. అండ్ సూర్యకుమార్, హర్మీత్ సింగ్ కలిసి కొన్ని మ్యాచ్లు ఆడారు. సో అది పరిస్థితి. సో వాళ్ళకి ముంబై, యాక్చువల్లీ మన టీంలో ముంబైకి ఆడేవాళ్ళు సూర్య ఒక్కడే ఉన్నట్టున్నాడు ఈ టీంలో. ముంబై రంజీ టీం ఆడేవాడు, కానీ ఆ టీంలో 3 దే నో వాంఖేడేలో దే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్. సో అది గమ్మత్తైన విషయం. H1B టీం అని కూడా అంటారు. ముఖ్యంగా మనం అండర్-19 వరల్డ్ కప్ టీం చూస్తే యుఎస్ఏ టీం, దాంట్లో అంతా ఇండియన్సే ఉన్నారు, మొత్తం ఇండియన్ కుర్రాళ్ళే ఉన్నారు. అంతా H1B టీం అని అప్పట్లో వాట్సాప్లో కూడా అది చక్కర్లు కొట్టింది ఒక పోస్ట్. ఎనీవే, సో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇండియాకి ఏంటంటే క్యాంపెయిన్ బాగా స్టార్ట్ చేయాలి. వెల్ బిగాన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. ఆరంభం అదిరిపోవాలి. అలా అని చెప్పి ప్రెషర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఫస్ట్లో ఏంటంటే స్టార్ట్ బాగా చేయాలి మనం అనుకున్నట్టుగా. 11 కూడా ఏదైతే మీరు మీ ఫస్ట్ చాయిస్ 11 ఉంటుందో, ఏ టీంతో అయితే మీరు నాకౌట్స్లో వెళ్ళాలని అనుకుంటారో, అంటే అప్పుడు ఇంకా పరిస్థితి మారుతుంది. మీరు బెస్ట్ 11నే మీరు ఆడిస్తారు. ఇక్కడ ఏం ప్రయోగాలు చేయడానికి అవకాశం ఏమి ఉండదు. సో బెస్ట్ 11 ఆల్రెడీ మనకి ఒక ఐడియా వచ్చింది. లాస్ట్ టైం న్యూజిలాండ్తో మనం ఆడిన ఆఖరి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఆ బెస్ట్ 11 ఫస్ట్ చాయిస్ 11 కనిపించింది, ఎక్సెప్ట్ తిలక్ వర్మ ప్లేస్ సంజు శాంసన్ ఆడాడు. ఇప్పుడు సంజు శాంసన్ ప్లేస్ తిలక్ వర్మ వస్తారు, బట్ హీ విల్ బ్యాట్ ఇట్ నెంబర్ 3 అండ్ ఇషాన్ కిషన్ విల్ బ్యాట్ ఇన్ ద ఓపెనింగ్ పొజిషన్. సో ఇండియన్ 11 ఇస్ ప్రతి సార్టెడ్, మనకి క్లియర్గా తెలుసు కదా. మనకి ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రకంగా మన టీం కాంపోజిషన్ క్లియర్గా మనకు ఆ క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు. విత్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ ది బ్యాటింగ్, ఫాలోడ్ బై తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో మేబీ హార్దిక్ పాండ్యా, 6లో అక్షర్ పటేల్, 7లో రింకు సింగ్, 8లో దుబే, అంటే అది అటు ఇటు కావచ్చు, 9లో హర్షదీప్, 10లో బుమ్రా, 11లో వరుణ్ చక్రవర్తి. చాలా క్లియర్గా, నేను కూడా తడుకోకుండా చెప్పేసాను, ఎందుకంటే అంత క్లారిటీ ఉంది మనకి ఆ టీం విషయంలో, చాలా క్లారిటీ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే హర్షిత్ రాణాకి ఇంజరీ అయింది. మన వార్మప్ మ్యాచ్ ఆడుతుంటే ఒక్క ఓవర్ వేసాడు, నీ పెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే హ్యాస్ బిన్ ప్లేయింగ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్కి వచ్చిన ప్రాబ్లమ్ అయింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ ఆల్ ఫార్మాట్స్ ఆడుతుంటే ఏదో ఒక పాయింట్లో ఆ బ్రేక్ డౌన్ అవుతారు. సో ఆ బ్రేక్ డౌన్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అయింది. దానివల్ల టీమ్ క్యాల్కులేషన్స్ కొంత దెబ్బతింటాయి.
అతను డెఫినెట్గా రెగ్యులర్గా లెవెల్లో స్టార్ట్ కాడు అతను. కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కుల్దీప్ యాదవ్‌ని ఆడించాలంటే హర్షిత్ రాణాని టీమ్‌లో పెట్టాలి. అప్పుడు హర్షదీప్ సింగ్‌ని పక్కన పెట్టి హర్షిత్ రాణా నెంబర్ 8లో బ్యాటింగ్ చేస్తే రింకు సింగ్‌ని కూడా పక్కన పెట్టి రింకు సింగ్, హర్షదీప్ పక్కకు వస్తే కుల్దీప్ యాదవ్ అండ్ హర్షిత్ రాణా టీంలోకి వస్తారు. హర్షిత్ రాణా నెంబర్ 8లో బ్యాటింగ్ చేయగలడు. రింకు సింగ్ అంత బాగా బ్యాటింగ్ చేయకపోయినా నెంబర్ 8లో మీకు టీంకి కొంత కాన్ఫిడెన్స్ ఇవ్వడు. అంటే వికెట్లు పడిన నెంబర్ 8లో అతను వచ్చి ఒక 4, 3 సిక్స్లు కొడతాడు, ఒకటి 2 4లు కొడతాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగల ప్లేయర్. సో కుల్దీప్ని ఆడించుకోవడానికి మనకున్న ఏకైక తరుణోపాయం ఏంటంటే, ఎందుకంటే కుల్దీప్, వరుణ్ చక్ర ఇద్దరు మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తాయి. పర్టికులర్లీ బాగా స్పిన్ ట్రాక్ ఉంది, డ్యూ ఫ్యాక్టర్ లేదు. ఆ పిచ్లో మనం ముగ్గురు స్పిన్నర్స్ అక్షర్, కుల్దీప్, వరుణ్తో వెళ్ళాలంటే మీకు నెంబర్ 8 అలా వెళ్తూ కూడా మన నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండదు. అలా కాకుండా కుల్దీప్, హర్షదీప్, వరుణ్ అండ్ బుమ్రా వీళ్ళు నలుగురిని పెట్టుకుంటే మీకు 7th మీ బ్యాటింగ్ ఎండ్ అయిపోతుంది. నలుగురు టైల్ అండర్స్ టైల్ లాంగ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎంకిపెళ్ళి స్తుబ్బిచావుకు వచ్చినట్టుగా హర్షిత్ రాణా లేకపోవడం వల్ల కుల్దీప్ని మనం ఆడించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అఫ్కోర్స్ హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లో ఆడాలని చెప్పి మీలో చాలామంది అనొచ్చు, కరెక్టే. కానీ ఏంటంటే కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. హర్షదీప్ సింగ్ ప్రతి మ్యాచ్లో ఆడితే చాలా బాగుంటుంది. అలాగే బుమ్రాకి రెస్ట్ ఇవ్వదలుచుకున్నారు అనుకోండి ఎక్కడైనా, బుమ్రాకి రెస్ట్ ఇచ్చినప్పుడు హర్షిత్ రాణా ఆడించుకుని అప్పుడు కూడా కుల్దీప్ని బుమ్రా, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్లే ఐ థింక్ 4 మ్యాచెస్ ఇన్ గ్రూప్ స్టేజ్. పాకిస్తాన్తో ఆడతామో తెలియదు. తర్వాత 3 మ్యాచెస్ ఇన్ సూపర్ 8 అండ్ ఫైనల్ సెమీఫైనల్. ఎన్ని మ్యాచ్లు అయినాయి? 4, 3, 7, 9 మ్యాచెస్ ఆడాలి. 9 మ్యాచెస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 మంత్. బుమ్రా కానీ ఎవరికైనా, హార్దిక్ పాండ్యా కానీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద, ఎందుకంటే వాళ్ళు ఇంజరీ ప్రోన్ కాబట్టి, వాళ్ళు స్పెషల్ అని కాదు, ఇంజరీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది వాళ్ళు కాబట్టి అలా చేయండి. హర్షిత్ రాణా లేకపోవడం వల్ల మనకి ఆ ఇబ్బంది ఉంటుంది. సిరాజ్ని తీసుకున్న రైట్ చాయిస్, ఎందుకంటే ఒక లైక్ ఒక బౌలర్ని తీసుకోవాలి మనకి. ఎందుకంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్తో మన వరల్డ్ కప్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఇండియాలో ఆడుతున్నా సరే, హార్దిక్ పాండ్యా ఉన్నా సరే. సో అందుకని చాలామంది ఏమన్నారంటే రియాన్ పరాగ్ని తీసుకోవాలి, లేకపోతే ఆయుష్ బదోని తీసుకోవాలి. దట్ ఈస్ నాట్ ది ఐడియా. మనకు ఒక ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్తో మనం వరల్డ్ కప్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. సో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మనకున్న లిమిటెడ్ చాయిసెస్. సిరాజ్ ఇస్ ద రైట్ చాయిస్. సిరాజ్ చాలా రోజుల తర్వాత చాలా రోజులుగా ఈ ఫార్మాట్ దూరంగా ఉన్నాడు. బట్ వీ నో హిజ్ ఎబిలిటీ. ఐపీఎల్ ఆడతారు కాబట్టి అతను మన వైట్ బాల్ క్రికెట్ కూడా 1 డేస్ ఆడాడు. హీ హాస్ బీన్ డూయింగ్ వెల్. సో సిరాజ్ విల్ కమింగ్ ఇన్ టు ద టీమ్. సో అది పరిస్థితి. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ కూడా అతను టీంతో వార్మప్ మ్యాచ్ అప్పుడు కూడా అతను లేడు. అంటే ఇంకా అతను ఫుల్గా రికవర్ కాలేదు. బట్ టీం అతని కోసం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే అతను లేట్గా జాయిన్ అయినా సరే, ఈ గ్రూప్ స్టేజ్లో అయిపోయిన తర్వాత అయినా అతని కోసం వెయిట్ చేద్దాం, అతను రీప్లేస్ చేద్దాం టీం డిసైడ్ అయింది. సో వాషింగ్టన్ సుందర్ విల్ బి దేర్ విత్ ద టీమ్. సో అది మన ఇండియన్ టీం సంబంధించి. వాళ్ళ టీంలో నేను చెప్పినట్టుగా ఎక్కువ ఇండియన్ నేమ్స్ ఉన్నాయి. మనాక్ పటేల్ కానీ, సౌరభ్ నేత్రవాల్కర్ కూడా చాలా ఇంప్రెస్ చేశాడు లాస్ట్ టైం. పెద్ద ఇండియాకి పోటీ ఇస్తారని అనుకోను. బట్ వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఆ కసి ఉంటుంది కదా వాళ్ళకి, ఏంటంటే ఇండియా మీద బాగా ఆడాలి, ఇండియా మీద ఒక 4 కొట్టినా చాలు. బుమ్రా బౌలింగ్లో 4 కొడితే వాడు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ చెప్పుకుంటాడు. అలాగే ఉంటుంది కదా వాళ్ళకి అలాంటి పరిస్థితి. అలాగే నేను సూర్యకుమార్ వికెట్ తీశాను, అభిషేక్ శర్మ వికెట్ తీశాను అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది. సో దే విల్ ట్రై దేర్ హార్డ్. ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియా కొంచెం ఈజీగా తీసుకుంటారు. ఇంజరీస్ అవ్వకుండా ఫస్ట్ మ్యాచ్ జాగ్రత్తగా ఆడాలి, టోర్నమెంట్ బాగా స్టార్ట్ చేయాలని ఉంటుంది. బట్ ఇండియా విల్ బి టేకింగ్ ఇట్ లిటిల్ బిట్ ఈజీ. అది కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కానీ మోటివేషన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా. అందులో అక్కడ డే టెంపరేచర్ చాలా హైగా ఉందంట, 35 degrees దాకా ఉంది. నైట్ టెంపరేచర్ డౌన్ అవుతుంది. నైట్ టెంపరేచర్ అంటే ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది నైట్ టెంపరేచర్ డే టెంపరేచర్లో, మంచు ఫామ్ అవుతుంది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ మంచు ప్రభావం సెకండ్ బౌలింగ్ చేసే టీంకి ఇబ్బందిగా ఉంటుంది. సో టాస్ చాలా కీలకం అవుతుంది. బట్ టాస్ గెలిచి ఇండియా మళ్ళీ ఛాలెంజ్ చేసుకుంటారు తమను. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తాం మేము, బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. తర్వాత మాకు సెకండ్ బౌలింగ్ విత్ ద వెట్ బాల్ ఎలా చేయగలం అని ఒక తాము టెస్ట్ చేసుకుంటే చెప్పలేం. టెస్ట్ చేసుకుంటే మంచిదే, మరొక టెస్ట్ చేసుకుంటే కూడా మంచిదే. టెస్ట్ చేసుకుంటారో చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తారు. మన వాళ్ళు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారా, లేదా టాస్ ఓడిపోయినా, టాస్ కొంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. బట్ ఇండియా విత్ దేర్ టాలెంట్ నీడ్ నాట్ వరీ అబౌట్ యుఎస్ఏ. బట్ అట్ ది సేమ్ టైం ఏమాత్రం వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు, అది మాత్రం స్పష్టం. సో అది పరిస్థితి. ఇండియా వాంఖేడే స్టేడియంలో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది.
ఫస్ట్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారు, ఎవరికి ఏమైనా మనకి పెద్దగా ఎవరో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హర్షిత్ రాణా ఇంజర్డ్ అయ్యాడు, కానీ మనకి అంది ప్లస్ సైడ్ ఏంటంటే మనకి తిలక్ వర్మ ఫుల్గా ఫిట్గా మనం వార్మప్ మ్యాచ్లో అతను ఆడిన తీరు, మ్యాచ్ ఫిట్గా ఉన్నాడు, రన్స్ కొట్టాడు. సో తిలక్ వర్మ రిటర్న్ టు ఫామ్. హర్షిత్ రాణా ఇంజరీ అవ్వడం మనకు కొంచెం ఇబ్బంది పెట్టినా తిలక్ వర్మ రావడం అనేది మనకి చాలా ప్లస్ అవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ అందుకోవాలి ఇండియా, కొంచెం వాళ్ళు మనని ఇబ్బంది పెట్టిన చిన్న చిన్న హికప్స్ ఉన్నా సరే అది ఇంకా ఇండియా విల్ స్టార్ట్ ఆరంభం అద్దిరిపోవాలని చెప్పి మనందరూ కోరుకుందాం. ఇండియా టైటిల్ నిలబెట్టుకోవాలి సార్. డిఫెండింగ్ ఛాంపియన్ ఎందుకు గెలవకూడదు, హోమ్ టీం ఎందుకు గెలవకూడదు? 3 times ఒక్క టైం కూడా గెలవదా? గెలుస్తుంది. ఎందుకంటే మీకు ఆ టాలెంట్ ఉంటే చరిత్ర, అది ఎవరో చెప్పారు, చరిత్ర అంటే ఏముంది, చరిత్ర అంటే చింపేస్తే చిరిగిపోతుంది అని చెప్పి అదుర్స్లో డైలాగ్ అంట. అలాగే చరిత్రని చింపేసి అపోజిషన్ చీల్చి చెండాడడానికి సిద్ధంగా అన్ని రకాల అస్త్రాలతో మన టీం ఇవాళ బరిలోకి. లెట్ అస్ ఆల్ విష్ దెమ్ ఆల్ సక్సెస్. అందరూ కూడా మన టీం మళ్ళీ టైటిల్ గెలుచుకోవాలి, అద్దరగొట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం.